అతిథులు, స్కూల్ మేనేజ్మెంట్, టీచర్స్, పేరెంట్స్ అందరికీ కూడా సాయంత్రం వేళ శుభాభివందనాలు. ముఖ్యంగా రెసిడెంట్ స్కూలు ఇది పూర్తిగా రెసిడెన్షియల్ మోడ్లో ఉంది కాబట్టి చాలామంది పేరెంట్స్ దూర ప్రాంతాల నుంచి వచ్చేసి ఉంటారు. సో 4 o'clock లేదా 5 o'clock నుంచి మీ యొక్క ఈవెంట్ స్టార్ట్ అయి ఉంటుంది. నేను 8:30 వరకు క్లోజ్ చేయమని చెప్పేసి అన్నాను. సరే 9 వరకైనా క్లోజ్ అయిపోతే మీరు హ్యాపీగా మీ ప్రాంతాలకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చాలామంది స్కూల్కి వాస్తవానికి నా చేతితోటి పర్మిషన్ రావడం జరిగింది. చాలామంది పేరెంట్స్ ఉన్నారు, అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళంతా తమ వాళ్ళు ఈవెంట్స్లో బిజీగా ఉన్నారు. అంటే మేకప్ వేసుకొని ఎప్పుడు మా పాపంతో వస్తుందని చెప్పేసి వాళ్ళు అంటే ఇక్కడ మనం ముఖ్యంగా చాలా వరకు మనము పేరెంట్స్ మనమందరం కూడా ఈ మధ్యన ఏమనుకుంటున్నామంటే ఖచ్చితంగా రెసిడెన్షియల్ స్కూల్ అయితేనే మన పిల్లలకి సురక్షితంగా ఉంటుందని చెప్పేసి ఎక్కడైతే రెసిడెన్షియల్ స్కూల్ ఉందో దాంట్లోనే మనం జాయిన్ చేస్తున్నాం. అసలు రెసిడెన్షియల్ స్కూల్ అనేటటువంటిది ఒక బోర్డు పెట్టగానే వితిన్ 2-3 monthsలోనే ఫుల్ అయిపోతుంది, సీట్లు దొరకట్లేదు. దాని కారణం ఏంటంటే మనకున్నటువంటి 2 పిల్లల్ని మనం ఇంట్లో కంట్రోల్ చేయలేకపోతున్నాం. వాస్తవానికి అది అందరూ కూడా తల్లి వంటకి, మళ్ళీ తండ్రి జాబు లేకపోతే వివిధ బిజినెస్కి వెళ్ళిపోతుంటారు. మరి ఆ రకంగా మనము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ముఖ్యంగా ఇంట్లో ఎలా కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటే ఒకటి టీవీ పోయింది, ఇప్పుడు తగ్గిపోయింది. రెండోది వచ్చేసి మొబైల్ వచ్చేసింది. వాడు మన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మొబైల్తోనే ఉంటున్నాడు. సో దాని నుంచి దూరం చేయడానికే ఈ రెసిడెన్షియల్ స్కూల్లో మనం జాయిన్ చేస్తున్నాం. ఇదైతే నాకు తెలిసి 90% ఇదే అనుకుంటున్నాను. ఇక రెండోది రెసిడెన్షియల్ స్కూల్లో అయితే ఖచ్చితంగా టీచర్స్ యొక్క సూపర్విజన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాడు ఏదో ఒకటి రాస్తాడు లేకపోతే చదువుతాడు అనేటువంటి రెండో ఉద్దేశం. సో ఇక్కడ వచ్చేసినటువంటి స్టూడెంట్స్కి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. దాంతో పాటు మీ లైఫ్లో ఏదైనా సాధించాలని చెప్పేసి దానికి గురించి మీరు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మనం ఏదైతే లక్ష్యం ఉంటుందో దాన్ని సాధించాలంటే జీవితంలో 3 విషయాల్ని పాటించినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఆ 3 విషయాలు ఏంటంటే బాబు వినండి. ఒకటి డిసిప్లిన్, పంక్చువాలిటీ. మొదటిది పంక్చువాలిటీ, టైం. రెండవది డిసిప్లిన్, మూడవది ప్రయత్నం. మనము సమయ పాలన పాటించినట్టయితే, పంక్చువాలిటీ పాటించినట్టయితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి మొదటి మెట్టు. రెండవది డిసిప్లిన్, క్రమశిక్షణ. పంక్చువాలిటీ పాటిస్తూ క్రమశిక్షణతో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతాం. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈ మధ్యన నేను ఒక సినిమా చూశాను, మగధీర అని అనుకుంటా. పెద్ద లింగాన్ని తీసుకుపోతుంటాడు ఆయన, మన హీరో పవన్ కళ్యాణ్ కదా. పవన్ కళ్యాణ్ బాబు మగధీర. రామ్ చరణ్ కూడా రాదు. ఆ లింగం తీసుకెళ్తుంటాడు. ఏం సినిమా ఎవరు చెప్పట్లేదు. ప్రభాస్. ఏం సినిమా అది? బాహుబలి. నేను కూడా పోస్టర్ను చూసి నేను కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఒక 2.5 hours ఎంజాయ్ చేశాను. సినిమాలాగానే ఎంజాయ్ చేయాలి. అయితే ఈ మధ్యన సినిమా చూశాను, బయటికి వచ్చాను. వాస్తవానికి ఇప్పుడు సినిమా పేరు అనగానే పిల్లలు ఇళ్ళలు చప్పుడు సౌండ్ బాగా వచ్చేసింది, జోష్ వచ్చేసింది, ఎనర్జీ వచ్చేసింది. సో అలాంటి ఎనర్జీ రావడానికి నేను కూడా 2.5 hours చూశాను. చూసిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత నేను జూబ్లీహిల్స్ నుంచి ఆ మినిస్టర్స్ క్వార్టర్కి వెళ్తుంటే రోడ్డు మీద ఆ జనాలు గుమిగూడారు. ఏమైందని చెప్పేసి తీరా కార్ ఆపి ఇక్కడ చూస్తే మన హీరో ఏం చేస్తున్నాడు, అమ్మ అని చెప్పేసి కొంచెం కింద కూర్చొని చేస్తున్నాడు. ఏమైందని చెప్పేసి అంటే కాలు కొంచెం ఆ చీపురు ఉంటుంది కదా, చీపురు పుల్ల, అది పైకి ఎగిరి ఆయన వాకింగ్ చేస్తుంటే జాగింగ్ చేస్తుంటే కొంచెం గుచ్చుకుపోయింది పైన కాలుకి. నేను అన్నాను అక్కడ, అయ్యా మేమైతే నువ్వేదో అనుకున్నాము, కానీ చిన్న చీపురు పుల్లాకి ఇలా నువ్వు మూలుగుతుంటే ఇక్కడ నుంచి నీ సినిమాలు చూడనయ్యా అని చెప్పేసి అన్నాను. సో మనం ఎందుకు అట్రాక్ట్ అవుతున్నామంటే ఏదైతే చెడు ఉంటుందో దాన్ని మనము లాక్కుంటున్నాం. మంచి ఏదైతే ఉంటుందో దాన్ని ఆ సినిమాలో బాగా ఒక గ్రాఫిక్ చేశారు. ఒక పాట ఉంటుంది చూడు, ఆకాశంలో మొత్తం విహారిస్తుంది. ఆ కొరియోగ్రాఫర్ ఎవరైతున్నారో అతను ఎడిట్ చేసి ఆయనను చూడట్లేదు. ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఫోటో కూడా చూపించారు పాపం. మొత్తం ప్రపంచాన్ని మొత్తం స్వర్గాన్ని చూపించాడు. దాన్ని తీసుకోవట్లే. ఆ 2 ఫైటింగ్లు తర్వాత ఆ లింగాన్ని తీసుకొని అంత పెద్ద లింగాన్ని మోసేటటువంటి దాన్నే మనం గ్రహిస్తున్నాం. సో సినిమా చూడొద్దని చెప్పేసి కాదు,
పేరెంట్స్ టీచర్స్ అందరూ ఏమంటారు, చదవండి 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 చదవండి. ఇక్కడ కూర్చున్నటువంటి మదర్స్ కూడా పిల్లలందరినీ ఎప్పుడు చదవండి చదవండి. అసలు చదువు ఏముంది? ఇంగ్లీష్లో 26 లెటర్స్, తెలుగులో 56, మ్యాథమెటిక్స్లో 0 to 9 ఒక 0, పనికిరాని 0. ఇవే కదమ్మా, ఇవి తప్ప ఇంకేమైనా ఉన్నాయా? 26 ఇంగ్లీషు, 56 తెలుగు, 0 9 + 0 10 మ్యాథమెటిక్స్. ఇవి తప్ప ఇంకేమైనా ఉన్నాయా? అవి అందరికి వచ్చు కదా. నర్సరీ లేకపోతే ఫస్ట్ క్లాస్ పిల్లవాడికి వచ్చు. ఇంకా చదివేది ఏముంది? వాడికి జీవితం నేర్పాలి. ఈ చదువు దేనికి పనికి వస్తుంది అనేటటువంటిది నేర్పాలి. అది సమాజంలో ఎక్కడ కూడా దొరకట్లేదు. ఈ మధ్యన ఏమైపోయింది, నేను ఒక 40 years బ్యాక్ వెళ్ళిపోతే ఇస్లాపూర్లో మాంజరా స్కూల్ లాభం ఇక్కడ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది. లేకపోతే ఇక్కడ బీడిఎల్ ఫ్యాక్టరీ ఎవరికైనా తెలుసా? మా అందరు దూరం నుంచి వచ్చినటువంటి పేరెంట్స్ పక్కన బీడిఎల్ ఫ్యాక్టరీ ఉంది, ఈ పక్కనే. ఆ మాంజరా స్కూల్లో ఇలాగే యాన్యువల్ డే జరుగుతుంది. ఇప్పుడు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారంటే వాస్తవానికి ఒక సామాన్య మనిషి అయితే లోపలికి రాలే. పేరెంట్స్ ఐడి కార్డ్ అని తీసుకొని రావాలి, లేకపోతే ఏదైనా విఐపీ అని ఉండాలి, లేకపోతే రాలే. అందరు నా కారు కూడా అక్కడే ఆపేశారు, కిలోమీటర్ దూరంలోనే. ఆ రకంగా నేను ఆ రోజు అక్కడికి వెళ్తూ ఉంటే నన్ను సెక్యూరిటీ ఆపేసి తోసేశాడు. నేను కింద పడిపోయా. ఎందుకని చెప్పేసి అంటే, బాబు నీకు ఎంట్రీ లేదు, నువ్వు వెళ్ళిపోమని చెప్పేసి అన్నాడు. మంచిదని చెప్పేసి నేను చూడకుండా యాన్యువల్ డే అంటే పిల్లల ప్రోగ్రామ్ చూద్దామనంటే చూడకుండా నిరాశతో వెళ్ళిపోయాను. కానీ ఆ రోజు అక్కడ వాడు ఏదైతే నన్ను తోసేశాడో అక్కడ ఒక పేపర్ తీసుకొని, పెన్ను తీసుకొని ఒక రాసి పెట్టుకున్నా. నాకు ఎవరైతే మల్లేశం గారు తోసేశారో ఆయన నా మీద పూలు చల్లుకుంటూ నాకు తీసుకొని రావాలి, ఆ రోజు గురించి నేను వెయిట్ చేస్తానని చెప్పేసి రాసి పెట్టుకున్నాను. ఇంకా కాలే, రాసి పెట్టుకున్నాను. నేను ఎక్కడ నాది నారాయణఖేడ్ లాస్ట్లో ఒక తాండ, ఒక 50 ఇళ్ళకి సంబంధించినట్టు తాండ. ఆయన మాట ఇచ్చాను, ఒకటి అనుకున్నాను. నా లక్ష్యం ఏంటి, ఈ స్కూల్కి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన నా మీద, ఎవరైతే తోసేశారో ఆయన నా మీద పూలు చల్లుకుంటూ తీసుకొని రావాలి. అది నా లక్ష్యం అనుకోవడానికైతే అనుకున్నాను. పేపర్ తీసుకొని రాసి జేబులో పెట్టుకున్నాను. కానీ ఎలా 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 ప్రతిరోజు నిద్ర రావట్లేదు. సో అక్కడి నుంచి నాకు ఈ బీడియోలో అని చెప్పాను. బీడియోలో జాబ్ వచ్చింది. బీడియోలో జాబ్ వస్తే యూనిఫామ్ వేసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. పోలీస్ జాబ్ వచ్చింది, యూనిఫామ్ వేసుకొని లాఠీ పట్టుకొని గేట్ దగ్గర నిలబడాలి. ఐటీఐలో జాబ్ వచ్చింది, రికార్డ్స్ రాయాలి. అన్నీ వదిలిపెట్టేశాను. నాకు ఒక్కటే, నేను ఎప్పుడైనా నేను ఏదైతే అనుకున్నానో అది సాధించే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలని చెప్పేసి మళ్ళీ డిఎస్సి రాసి టీచర్ అయ్యాను. టీచర్ అయిన తర్వాత మళ్ళీ ఎట్లా పైకి పోవాలని చెప్పేసి అంటే మా గురువుగారు చెప్పారు, నువ్వు గెస్టెడ్ ఆఫీసర్ కావాలని చెప్పేసి. గెస్టెడ్ ఆఫీసర్కి ఏమేమి కావాలో అడుగుతూ ఒక్కొక్క మెట్ అడిగి నేను గెస్టెడ్ ఆఫీసర్ 2009లో అయ్యాను. 9లో అయిన తర్వాత మళ్ళీ ఒకటి ఉంది కదా, గెస్టెడ్ ఆఫీసర్ అయితే అయ్యాను. కానీ ఆయన నన్ను ఎట్లా ఆహ్వానించాలి, లోపల తీసుకెళ్ళాలని చెప్పేసి అంటే నారాయణఖేడ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని పటాన్చెరుకు వచ్చా. పటాన్చెరుకు వచ్చిన తర్వాత ఆయన ఎవరో నేనెవరో, ఒక స్కూల్లో నేను ఒక టీచర్ని. మరి ఎట్లా సాధ్యమవుతుంది? వాళ్ళు ప్రయత్నం చేస్తూ నేను గెస్టెడ్ ఆఫీసర్ అయ్యా, గెస్టెడ్ హెడ్ మాస్టర్ హై స్కూల్కి. ఆ తర్వాత ఎంయూ అని అయ్యా. ఎంయూ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే నా ఫోటోలు పెట్టారో అక్కడక్కడ ఆ ఇన్విటేషన్ కార్డులో నా పేపర్ పెట్టి, అప్పటి వరకు నాకు తెలియదు, ఇప్పుడు ఉన్నారు, నేను నెంబర్ ఇస్తాను, మీరు ఫోన్ చేయండి. ఇన్విటేషన్ కార్డులో నా నెంబర్ పేరు పెట్టేసి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి వచ్చిన తర్వాత ఆయన డ్రమ్ము గిమ్ము ఏదో పెట్టేసి మొత్తం హంగామాతో తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత సన్మానం చేసిన తర్వాత మాట్లాడమంటే ఆ రోజు చేశాను. ఆ పేపర్ పెట్టుకున్నాను. ఆ పేపర్ మొత్తం వాడిపోయింది. ఇలా చూస్తే ఆ పాత పేపర్ రాసుకున్నాను కదా, ఆ పాత పేపర్ తీసి ఆ రోజు చూశాను. వాస్తవానికి ఇది లక్ష్యం, ఇది ప్రయత్నం. ఇలా ప్రయత్నం చేయాలి. సో మనం ఏం చేస్తాము, పేరెంట్స్గా ఏదైనా చిన్న సంఘటన, చిన్న ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఆ టీచర్ కొట్టాడైనా సంగతి చూద్దాం, ఏమేమి రాద్దాం, కలెక్టర్ రాద్దాం అని చెప్పేసి అంటాం. ఎప్పుడు కూడా పేరెంట్స్ టీచర్ ముందు పిల్లవాడి ముందు టీచర్స్ని ఏమైనా అన్నట్టయితే ఆ పిల్లవాడు మీకు పనికి రాడు, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ మనం ఏం చేస్తున్నాం, నలుగురిని తీసుకొని వచ్చి ఆ టీచర్ పైన ఆ పిల్లవాడి ముందే మాట్లాడుతున్నాం. ఇక్కడ కూడా జరిగాయి, చాలా సంఘటనలు జరిగాయి, నేను చూస్తుంటాను, జరిగాయి. ఆ పిల్లవాడు మనకు చేతికి రాకుండా పోతాడు. మీరు ఒకవేళ టీచర్ను, ప్రిన్సిపాల్ని, యాజమాన్యాన్ని అడిగేది ఉంటే లోపల కూర్చొని మాట్లాడండి, దండించండి, కంప్లైంట్ ఇవ్వండి, ఆ రకంగా చేయండి. సో పేరెంట్స్గా మీరు చేయాల్సినటువంటి పని. అందరం కూడా ఇక్కడికి వచ్చి చప్పట్లు కొట్టించుకోవాలని చెప్పేసి అందరికీ ఉంది. కానీ అక్కడ కూర్చొని మనం ప్రయత్నం చేయకపోతే అక్కడే కూర్చొని చప్పట్లే కొడతాం. మనం ప్రయత్నం చేసి ఏదో ఒక రోజు మనం ఏదైతే అనుకుంటాం అది సాధించినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం మాత్రం ఉంది. కానీ ప్రయత్నం మాత్రం చేయండి. సో చిల్డ్రన్స్, నేను చాలా సందర్భాల్లో స్కూల్ కూడా వచ్చాను, విజిట్ చేశాను. కొన్ని సమస్యలు ఉండేవి స్కూల్కు. ఈరోజు నేను ఇక్కడ వాస్తవానికి ఆ సమస్యలు అట్లాగే ఉంటే నేను రాను.
ఎందుకంటే పేరెంట్స్ కూడా నేను చెప్పుకోను. ఈరోజు నేను గర్వంగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నట్టే ఈ స్కూల్కి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు నిశ్చితంగా ఈ స్కూల్లో జాయిన్ చేయొచ్చు, అడ్మిషన్ తీసుకోవచ్చు. అది ఎక్కడ నేనే చేశాను, అన్నింటినీ కూడా నేనే సాల్వ్ చేశాను. సో పేరెంట్స్గా మీరందరూ కూడా మీ పిల్లలకి లైఫ్ పార్ట్నర్ అయినటువంటి రీజనల్ స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్కి గౌరవించండి, ఆదరించండి, ప్రోత్సహించండి. వాళ్ళు ముందుకు వెళ్తారు. ఆ రకంగా మీ పిల్లల్ని కూడా లైఫ్లో ఒక మంచి పౌరులుగా తయారవడానికి వాళ్ళు కూడా కృషి చేయాలని చెప్పేసి అనుకున్నాను. టీచర్స్ కూడా ఉన్నారు, చాలామంది టీచర్స్ ఇక్కడ లేరు, ఎక్కడున్నారు మరి కనపడట్లేదు. టీచర్స్ కూడా చాలామంది ఆఫీసర్స్ కూడా ఉండి ఉంటారు ఇక్కడ కింద, నాకు తెలిసి. పేరెంట్స్, నేను అందరు కూడా దండం పెడుతున్నాను. టీచర్స్ అనేటటువంటి ఉద్యోగము ఏదో ఒక పూర్వకాలం ఏదో ఒక మంచి పని చేస్తేనే వస్తుంది. నేను అదంటాను టీచర్స్కి, మీరు రిటైర్డ్ అయిపోయే రోజు రిటైర్డ్ అయ్యాక ఇలాంటి పెద్ద సభ పెట్టేసి సన్మానం చేసి గౌరవిస్తుంటారు. మా టీచర్ అలా ఉండే, ఇలా ఉండే, బాహుబలిలాగా ఉండే, మగధీరలాగా ఉండే అని చెప్పేసి పొగుడుతూ ఉంటారు. పొగడాలి ఆ రోజు, రిటైర్మెంట్ అయ్యే రోజు ఖచ్చితంగా పొగడాలి. ఎన్ని మనకు సంబంధం సరిగా లేకపోయినా పొగడాలి. సో అట్లా పొగుడుతూ ఉన్నటువంటి క్రమంలో మనం చేయని పనులను కూడా చేసినట్టు పొగుడుతూ ఉంటే హార్ట్ బీట్ అనేటటువంటి స్పీడప్ అయిపోతుంది. మనం చేసింది చెప్పకుండా కొంచెం తక్కువనే చేస్తున్నారనుకో, అయ్యో అని చెప్పేసి కొంచెం ఇంకా ప్రశాంతంగా ఉంటాం. సో ఆ రకంగా రిటైర్మెంట్ అయ్యే రోజు మీ గురించి ఒక్క 4 మాటలు, మంచి మాటలు చెప్పేటటువంటి పని టీచర్స్గా మీరు చేయండి. ఒక్క స్టూడెంట్ నేను ఫలానా టీచర్ చెప్తే ఇన్స్పైర్ అనేటటువంటి మాటను మీరు టీచర్స్గా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా యాజమాన్యం ఏంటో ఉంటుంది, విద్యాశాఖ ఏంటో ఉంటుంది, మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు మా తరపున ఏమైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా మేము ఎల్లవేళలా మీ పిల్లల బాగు కోసం మేమున్నాం. ఆ చిల్డ్రన్స్ మీ పిల్లలు కాదు, ఇక్కడ ఉన్నారంటే మా పిల్లలు. వారిని 10th వరకు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాది. కాబట్టి దయచేసి రీజనల్ స్కూల్స్కు ఆదరించండి, అభిమానించండి, ప్రోత్సహించండి. సో నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you for your valuable words, sir. There is a felicitation to sir. I request Dean sir and Purna sir, Makade sir also please join in this, sir. Next. Victor sir, where are you? Makade sir, Victor sir also please. Swarupa ma'am also please join here. Victor sir, as working as a coordinator in educational institutes, MU office.